బట్ ఇట్ వాజ్ అ టాస్క్ అండి అమ్మో. బట్ ఆ విషయంలో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. ఎప్పుడు నేను వర్క్ చేసిన వాళ్ళందరూ నాకు ఒక స్కెడ్యూల్ తర్వాత నేను వెళ్ళిపోవాలి, ఐ నీడ్ టు గో బ్యాక్ అన్నప్పుడు నన్ను పంపించేవారు. సో నేను ఓవర్ వర్క్ చేసేదాన్ని. ఒక రోజులో ఒక 2-3 షిఫ్ట్ చేసేసి దాని తర్వాత ఒక మంత్లో ఒక లాస్ట్ 10-15 డేస్ వెళ్ళిపోయేదాన్ని. బట్ ఒకటి అయిపోయింది అనుకున్నానండి. సో ఐఎమ్ గ్లాడ్ ఇట్స్ డన్. అండ్ ఈ అమ్మయ్య నిజంగా. అండ్ ఈ టైంలో ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ సచ్, ఇప్పుడు ఊరికే ఒక యాక్టర్ అవ్వడం వల్ల మేబీ పీపుల్ టాక్ అబౌట్ ఇట్ దిస్ మచ్. కానీ ఈ జనరేషన్లో మల్టీ టాస్కింగ్ అనేది మీరు ప్రతి ఒక్కరిలో చూస్తారు. ఇప్పుడు యావరేజ్ నా ఏజ్ ఉన్న ప్రతి అమ్మాయి either doing 2-3 జాబ్స్ చేస్తున్నారు, లేకపోతే దర్ హ్యాండ్లింగ్ ఒక ప్యాషన్. చాలా మంది డాన్సర్స్ ఆర్ సింగర్స్ వాళ్ళ జాబ్స్తో హ్యాండిల్ చేస్తున్నారు. సో అందరూ మల్టీ టాస్క్ చేస్తారు. సో ఐ ఫీల్ లైక్ మనమన్న జనరేషన్ అంతా ఫార్వర్డ్ ఉంది అండ్ మనం అంతా హార్డ్ వర్క్ పెట్టకపోతే అంటే చాలా గుడ్ స్టూడెంట్స్ అయితే ఒక కంప్లీట్ చేయాలి అమ్మ చెప్పిన టాస్క్ మనం ఫాలో అవుతున్న అది నేను మమ్మీ కోసం చేయలేదండి. మెయిన్గా నేను తాతగారికి ఒక మాట ఇచ్చాను. అండ్ మోర్ దెన్ దట్ ఐ థింక్ నాకు ఎక్కడో ఒక సెన్స్ ఆఫ్ రియల్ అనిపించేది. నాకు ఒక ఈ సినిమాలు కొన్నిసార్లు మనల్ని చాలా ఒక రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతుంది. జనాలు ఇచ్చే ప్రేమ మనం చాలా ఓవర్వెల్మ్ అయిపోతాం. సో నాకు ఒక రియల్ టీచింగ్స్ ఉండాలంటే ఇట్ వాజ్ నాకు ఆ కాలేజ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ముఖ్యం. కాకపోతే నేనేంటంటే నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదు నా కాలేజ్, బికాజ్ ఆ ప్రపంచం వరకే ఉంచాను. సో ఇట్ వాస్ దోస్ 2-3 ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్. సో నా క్లాస్ మేట్స్ అయినా వీళ్ళందరితో ఇట్ వాస్ అ వెరీ డిఫరెంట్. అక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్, మనకి రికార్డ్స్ టైంకి వెళ్ళాలంటే రికార్డ్స్ టైంకి వెళ్ళాలి. వైవాలో తిట్టించుకోవడం అంటే అది ఇంకా రోజు కాబట్టి వైవాస్లో తిట్టించుకోవడం. సో అది నాకు చాలా ఇట్ వాస్ ఇంపార్టెంట్ ఇన్ షేపింగ్ మీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అండ్ దిస్ ఫర్ రికగ్నిషన్ ఐ ఫీల్ అట్లా. కాకపోతే ఇది ఒక 10-15 ఏళ్ల తర్వాత మీరు చెప్తే బాగుండేదేమో, కానీ ఇంతలోనే ఆ రియలైజేషన్ రావడం అనేది గొప్ప విషయం అనమాట. జనరల్లీ చాలా ఎక్స్పీరియన్స్ తో వస్తుంది అంటారు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ కంటే ముందే మీకు రియలైజేషన్ ఉంది, అది గుడ్ థింగ్ అన్నిటికంటే. అండ్ ఎట్ ద సేమ్ టైం లైక్ డెఫినెట్లీ ఒక కమర్షియల్ ఫిల్మ్, మాస్ ఫిలిం, బిగ్గెస్ట్ హీరో చేస్తున్న ఫిలిం అంటే థియేటర్లో విజువల్స్ నాకు తెలిసి ఫస్ట్ టైం మనం చూసినా కూడా మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూస్తే గానీ డైలాగ్లు అర్థం అవ్వనివ్వరు. ఆ విజువల్స్ అనిపిస్తాయి అనమాట థియేటర్ నుంచి. సో ఎలా ప్లాన్ చేస్తున్నారు? 19th కి మమ్మీతో వెళ్తున్నారా, టీంతో వెళ్తున్నారా సినిమాకి? నేను చెప్పాలి వాళ్ళే ఎక్కడ వెళ్ళనిస్తారో, బట్ నాకైతే మాస్ థియేటర్కే వెళ్ళాలి అనుంది మనసంతా. ఇట్స్ ఆల్వేస్ దేర్, బట్ లెట్స్ సీ. నేను యాక్చువల్లీ యూజువల్గా ఏం చేస్తానంటే, నా ఫస్ట్ సినిమా పెళ్లి సందడి రిలీజ్ అయినప్పుడు వాజ్ ద ఫస్ట్ టైం పేపర్లు ఎగరేసి ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం జరిగింది. సో ఇప్పటికీ నాకు ఆ పేపర్లు ఏవైతే ఎగరేసారు నాతో ఉన్నాయి. ఒక 4-5 పీసెస్ నేను ఇప్పటికీ పెట్టుకున్నా ఒక మెమరీ లాగా. ఓకే. సో ఐ ఫీల్ లైక్ ఈ సినిమా కూడా నేను వచ్చేస్తాను. రైట్. చాలా రకాల మాస్ ఫిలిమ్స్ చూసాం మనం. ఈవెన్ ఆయన చేసినవి చూసాను. ప్రీవియస్ గబ్బర్ సింగ్ మనం చూసాం, హరిశంకర్ గారు అండ్ ఆయన కాంబినేషన్ లో వచ్చింది. అందులో కూడా ఆయన కాప్ రోల్ ప్లే చేయడం జరిగింది. సో డిఫరెన్స్ ఏంటి ఉస్తాద్ భగత్ సింగ్ కి ప్రీవియస్ కాప్ ఫిలిమ్స్ కి, పవన్ కళ్యాణ్ గారు ప్రీవియస్లీ చేసిన ఫిలిమ్స్ కి అంటే వాట్ యు సే? ఐ థింక్ ఆ ఇయర్ ఇన్ టైమ్